హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ రమ్య చౌదరి. ఎస్, విష్ యూ హ్యాపీ వరల్డ్ హార్ట్ డే అండి. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే యంగ్స్టర్స్ కాదు, నెక్స్ట్ ఏజ్డ్ పర్సన్సే కాకుండా చిన్న చిన్న పిల్లల్లో కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అసలు ఎందుకని ఇలా జరుగుతుంది, ఎక్కడ చేంజెస్ రావడం వల్ల ఇలా జరుగుతుంది? సో ఇలాంటి క్రూషియల్ పాయింట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ మురళీకృష్ణ గారు. హీ వాస్ చీఫ్ కార్డియాలజిస్ట్. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్. చిన్న చిన్న పిల్లల్లో కూడా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, ఎందుకంటారు? ఇవి కార్డియాక్ ఎయిల్మెంట్స్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధుల్లో చాలా రకాలు ఉంటాయి. అంటే పుట్టుకతోటి వచ్చే జబ్బులు కొన్ని అంటే ఆహ్, హృదయంలోని కవాటాలు తేడాలు, తర్వాత హృదయం సరిగ్గా పెరగకపోవటం, హార్ట్‌లో హోల్స్ ఉండటం, ఇవన్నీ కూడా చిన్న పిల్లలు అంటే పుట్టుకతోటి కొంతమంది హార్ట్ స్లోగా కొట్టుకోవటం, కంజనిటల్ హార్ట్ బ్లాక్స్, మ్మ్. కంప్లీట్ హార్ట్ బ్లాక్స్ చిన్నప్పుడే రావటం, హార్ట్ వేగం తగ్గటం, వీటి వల్ల ఏంటంటే పుట్టుకతోనే ఈ కంజనిటల్ హార్ట్ డిసీజెస్ వల్ల నార్మల్ లైఫ్ ఉండదు. సో కొన్ని వ్యాధులు అయితే కాంప్లెక్స్ కంజనిటల్ అంటే మంచి రక్తం చెడు రక్తం కలిసే కొన్ని వ్యాధుల వల్ల ఏంటంటే అవి ఎదుగుదల సంవత్సరం 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు పిల్లల్లో. ఓకే. అట్లాగే రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఇది 5-15 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళకి ఒక రకమైన కీళ్ళవాతం కానీ గొంతు నొప్పి కానీ తరచుగా వస్తూ ఉంటే అది రుమాటిక్ ఫీవర్కి దారితీయచ్చు. రుమాటిక్ ఫీవరు ఆ ఏజ్లో ఎఫెక్ట్ అయితే కనుక వాటి వల్ల కవాటాలు అంటే హార్ట్లో ఉన్న వాల్వ్స్, మైట్రల్ కవాటం, అయోర్టిక్ కవాటం, పల్మనరీ, ట్రైకస్పిడ్, ఈ వాల్వ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి దానివల్ల కూడా గుండె జబ్బులు బారిన పడవచ్చు చిన్న వయసు వాళ్ళలో. ఓకే. ఎస్, జెనెటికల్గా కూడా వస్తాయి సార్ సార్? యా, జీన్ మోడిఫికేషన్ ఇప్పుడు కన్సాంగ్యునియస్ కపుల్స్ అంటే మేనరికంలో పెళ్లి చేసుకున్న వివాహాలు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే పిల్లలకి కొన్ని హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా మేనరికంలో ఉన్న వాళ్ళలో. రైట్. ఇప్పుడు ట్రెండ్ మనకి జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉన్నారు, సో దానివల్ల కూడా ఇలాంటి కాజ్ అవుతుంది అంటారా? ఇప్పుడు చూస్తున్నారు కదా చాలామంది స్మోకింగ్ బారిన, డ్రగ్స్ బారిన, తర్వాత అనేక చెడు వ్యసనాల వల్ల, తర్వాత ఆహారంలో జంక్ ఫుడ్స్ అంటే కొవ్వు శాతం ఇలాంటి ఫుడ్స్ వల్ల కూడా వాళ్ళకి ఈ ఎథెరోస్క్లెరోసిస్ అంటే కొలెస్ట్రాల్ డిపాజిట్ కావటం చిన్న వయసులోనే 30 లోపు వాళ్ళలో కూడా ఈ గుండెలో బ్లాక్స్ ఏర్పడటం అనేది చూస్తూ ఉన్నాం కామన్గా. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత హార్ట్ స్ట్రోక్స్ పెరిగిపోయాయి అని అది బిలీవ్ చేయొచ్చు అంటారా? నిజమే అంటారా? కోవిడ్ వల్ల జరిగింది ఏంటంటే ముఖ్యమైనది ఈ వైరస్ వల్ల లంగ్స్ అనేది మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి కోవిడ్ న్యూమోనియా రావటం అనేది. తర్వాత కొన్ని సందర్భాల్లో 2 ప్రాబ్లమ్స్ కోవిడ్ వ్యాధిలో హార్ట్కి సంబంధించిన మయోకార్డైటిస్ అంటే హార్ట్ ఇన్ఫెక్షన్ ఒకటి, తర్వాత ఆ, రక్తనాళాల్లో బ్లాక్స్, ఎంబాలిక్ స్ట్రోక్స్ అంటే రక్తం గడ్డగట్టి రక్తనాళాలు బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ రావటం, ఇలాంటివి కొన్ని గమనించాం. కానీ ఆ, ఈ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతోనే ఎక్కువ మంది 90-95% మరణాలు కానివ్వండి, తర్వాత వ్యాధి వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ కానివ్వండి, లంగ్ ఎఫెక్ట్ అవటం వల్ల కోవిడ్ అనే వైరస్ లంగ్స్ని మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో ఎఫెక్ట్ చేసింది. హెల్దీ డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఫిట్గా ఉండేవాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో జిమ్లో కూడా చాలామంది హార్ట్ స్ట్రోక్స్ గురవుతుంటున్నారు, ఎందుకంటారు అలా? ఇది ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ అంటే సపోజ్ మీకు అండర్లయింగ్ ఏదైనా డిసీజ్ ఉండి, సపోజ్ కొంతమందికి కొన్ని కంజనటల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. నార్మల్గా హార్ట్ పైన ఉండే రక్తనాళాలు అనేవి కోర్సు ఎపికార్డియల్ అంటాం, పైన గుండె పైన ఉంటాయి ఇవి. కొంతమందికి ఏంటంటే ఇంట్రామైకార్డియల్ అంటే బ్రిడ్జెస్ లాగా లోపల కండ లోపల ఉండటం, తర్వాత అబ్నార్మల్ కోర్స్ ఆఫ్ ఈ కొరోనరీస్ అబ్నార్మల్గా ఉండటం ఒకటి, ఎథెరోస్క్లెరోసిస్ అంటే హార్ట్ లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి ఇర్రెగ్యులర్ బ్లాక్స్ ఉంటాం అంటే అన్స్టేబుల్ బ్లాక్స్ ఉంటాం. వీటి వల్ల ఏంటంటే ఎక్స్ట్రా స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి ఇస్కీమియా అంటే గుండె కండకి రక్తం అందకపోవడం వల్ల సడన్గా వీళ్ళకి సడన్ కార్డియక్ డెత్ అనేది జరగవచ్చు, కొలాప్స్ అవ్వచ్చు. ఓకే. సరే, హెవీ డయాబెటిక్ బీపీ ఉండటం వల్ల కూడా మనకి హార్ట్కి ప్రాబ్లం అవుతుంది అంటారా? బీపీ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. డయాబెటీ, మధుమేహము, తర్వాత హై బ్లడ్ ప్రెషరు, తర్వాత హై కొలెస్ట్రాల్, ధూమకాయం, వంశపారంపర్యంగా వచ్చే జన్యుపరమైన ఇది, తర్వాత ఈ హ్యాబిట్స్, వీటి వల్ల ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ కాజింగ్ హార్ట్ డిసీజ్. సార్, కార్డియాక్ అరెస్ట్కి బిఫోర్ మనకి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి అంటారా? సడన్ కార్డియక్ డెత్ అనేది ఒక్కోసారి ఏంటంటే టైం ఉండకపోవచ్చు, కొద్ది సెకండ్లోనే కొద్ది లెస్ దాన్ మినిట్ ఉన్నట్టుండి సడన్గా హార్ట్ ఇర్రెగ్యులర్గా, దీన్ని వెంట్రులర్ టాకికార్డియా, వెంట్రులర్ ఫిబ్రిలేషన్ అంటాం. హార్ట్ ఫాస్ట్గా ర్యాపిడ్గా 200 టైమ్స్ 250 టైమ్స్ కొట్టుకుని ఉన్నట్టుండి సడన్గా ఆగిపోతుంది. దీన్ని
వి వి వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం. దీనివల్ల సడన్ కార్డియక్ డెత్స్ అనేవి కామన్, అంటే అరిథమియాస్ అనేవి. ఇది కాకుండా అంటే ముందుగా సంకేతాలు, సపోజ్ హార్ట్ లోపల మీకు 70% 80% రక్తనాళాలు పూడుకుపోయి ఉన్నప్పుడు ఏంటంటే, నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే మెట్లెక్కుతున్నప్పుడు కానీ కొంచెం వేగంగా ఏదైనా పని చేయాలన్నప్పుడు కానీ వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ లక్షణాలు అనేవి కనపడతాయి. ఒకటి అలసట, రెండోది యాంజైనా అంటే గుండె మంటలాగా రావటం, ఛాతీలో మంటలాగా రావటం, చెమటలు పట్టడం, కళ్ళు తిరగటం. సో ఇవన్నీ కూడా ముందుగానే మనకి కనపడతాయి ఈ లక్షణాలు అనేవి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అనేది అసలు హార్ట్ హెల్త్కి ఎలా పనిచేస్తుంది అంటే? డెఫినెట్లీ, అంటే ముందుగా తెలుసుకోవటం వల్ల మనం డిసీజ్ ప్యాటర్న్ని మాడిఫై చేయొచ్చు. ప్రివెన్షన్ అనేది డెఫినెట్గా ఇప్పుడు మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని అదుపులో పెట్టుకోవటం వల్ల, బీపీని కంట్రోల్గా చేసుకోవటం, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ని అదుపులో పెట్టుకోవటం వల్ల, వెయిట్ కంట్రోలు, తర్వాత హ్యాబిట్స్ కంట్రోలు, తర్వాత ఆహారంలో మితాహారం, తర్వాత కొవ్వు తగ్గించుకొని తినటం. ఇవే కాకుండా కొన్ని టెస్టుల ద్వారా ముందుగానే మనం పరీక్షలు చేయించుకున్నట్టయితే రాబోయే నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మనకి ఏదన్నా హార్ట్ సంబంధమైన వ్యాధులు రావచ్చా, గుండెపోటు రావచ్చా, ఇవన్నీ కూడా మనం ముందుగానే కనిపెట్టవచ్చు. సపోజ్ ఈ కాల్షియం స్కోర్ అనేది ఒక ఇండికేటర్. ఈసీజీ, ట్రెడ్మిల్ ఇలాంటి టెస్టుల ద్వారా మనకి ఏమన్నా రక్త ప్రసారంలో మార్పులు ఉన్నాయా లేదా అనేది కూడా మనం ముందుగానే గుర్తించడం వల్ల ఏంటంటే మనం మాడిఫై చేసుకోవచ్చు. డిసీజ్ మాడిఫికేషన్ అనేది సపోజ్ 50% 60% బ్లాక్ అయిన రక్తనాళాన్ని, ఆ బ్లాక్స్ని పెరగకుండా ఇవన్నీ కొన్ని మెడిసిన్స్ తీసుకోవటం వల్ల కానివ్వండి, తర్వాత కంట్రోల్డ్ డైట్, తర్వాత ఎక్సర్సైజ్, ఇవి చేయటం వల్ల ఏంటంటే ఉన్న లోపల ఉన్న కొవ్వు అనేది పెరగకుండా ఉంటుంది. 50% దగ్గర ఆగిపోతే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది మనకి. అదే 80% 90% బ్లాక్ కనుక పెరుగుతా పోతే ఏంటంటే దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సార్, హార్ట్ స్ట్రోక్స్ తగ్గడానికి యంగ్స్టర్స్లో కూడా అవేర్నెస్ రావడానికి మన వ్యూవర్స్ కోసం ఏమైనా చెప్తారు? డెఫినెట్గా యంగ్స్టర్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ. అంటే మెయిన్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ కానివ్వండి, ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా విపరీతమైన స్ట్రెస్కి గురి కాకుండా రెగ్యులర్గా ఒక ప్రోగ్రామ్ లాగా ఎక్సర్సైజ్ అనేది దినచర్యలో భాగంగా చేసుకోవాలి. కనీసం రోజుకి 20 నిమిషాలు, వారంలో 5 రోజులు కంపల్సరీగా ఏదైనా వ్యాయామం, అంటే వాకింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. తర్వాత నిద్ర కనీసం 7-8 గంటల నిద్ర. ఇప్పుడు ఈ మొబైల్స్లో వీటిలో చూస్తా నిద్ర అనేది తగ్గిపోయింది అందరిలోనూ. లైఫ్ స్టైల్ అనేది టోటల్గా 2-3 అవర్స్ పడుకోవటం, తర్వాత మరుసటి రోజు బాగా అలసటతోటి పనిచేయటం, స్ట్రెస్ అనేది విపరీతంగా ఉంటుంది. ఇది డెఫినెట్గా మాడిఫై చేసుకోవాలి మనం. క్రమశిక్షణ అంటే ఒకటి ఆహారం అదుపులో పెట్టుకోవటం, రెండోది వ్యాయామం, మూడోది ఆహారంలో మార్పులు, తర్వాత ఈవెన్ స్ట్రెస్ అనేది కూడా తగ్గించుకోవాలి. ప్రేక్షకులందరికీ ఈ దసరా శుభాకాంక్షలు. అట్లాగే వరల్డ్ హార్ట్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది ఈ సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డేగా గుర్తించబడింది. ఇది మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రజలకి, అంటే కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేలాగా ఈ కాంప్లికేషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి ఈ రోజుని వరల్డ్ హార్ట్ డేగా గుర్తించారు. డోంట్ మిస్ ద బీట్ 2025 సంవత్సరం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ స్లోగన్ అనేది. సో అందరికీ అవేర్నెస్ అనేది రావాలి. ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, వాటి నుంచి మనం గుండె జబ్బులు బారి పడకుండా మనం ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ప్రజలకు అవగాహన తెచ్చేదానికి వీళ్ళంతమంది ఫిజిషియన్స్ కానీ, ఫ్యామిలీ జీపీస్ కానివ్వండి, కార్డియాలజిస్టులు కానీ, డాక్టర్స్ కమ్యూనిటీ అనేది ప్రజలకి, కామన్ మ్యాన్కి చేరవేసేదానికి ఈ సందర్భంగా అందరికీ ఈ రోజును గుర్తించాము. అందరికీ శుభాకాంక్షలు. వరల్డ్ హార్ట్ డే.